కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు నెల్లూరు నగరంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు జరగడం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మైనార్టీ నేతలు కూడా రావడం జరిగింది. ముఖ్య అతిథిగా మండలి మాజీ చైర్మన్ షరీఫ్ గారు కూడా హాజరవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. సార్, అసలు ఈ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ముస్లింలని చేరువ చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర కలిగిన పార్టీ. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఉంది. మైనార్టీలు అప్పట్లో కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటాం, తర్వాత అదే త్రోవలో వైఎస్ఆర్సీపీ కొద్దిగా అనుకూలంగా ఉంటాం. 40% వరకే మైనార్టీస్ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తూ వచ్చారు. 60% వరకు ఇంకా తెలుగుదేశం పార్టీకి చేరువ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ మైనార్టీలని చేరువ చేసేందుకు ఈరోజు ఎవరు మీకు నిజమైన ఆప్తుడు, నిజమైన మీ సంక్షేమం కోరేవాడు, నిజంగా మీ ఆధ్యాత్మిక చింతనని ఎవరు ప్రోత్సహిస్తుంటారు, ఎవరు ప్రభుత్వ పరంగా సహకరిస్తుంటారు అనే విషయాలు ఈరోజు వచ్చిన నాయకులు, అంటే మండల స్థాయి, బూత్ స్థాయి నాయకులందరూ వచ్చారు. వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా ప్రజల్లో తీసుకుపోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైన పార్టీ మైనార్టీల కోసం. కాబట్టి ఈ విషయాలు తెలియపరచడం, గుర్తు చేయటం. నేను ఇందాక నా ప్రసంగంలో చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ, మత సామరస్యాన్ని కాపాడే పార్టీ. గతంలో అలాగే ఉంది, ప్రస్తుతం అలాగే ఉంది, రేపు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. దీనిలో ఏ మార్పు ఉండదు. ముస్లింలని, హిందువులని కలిసి వాళ్ళందరూ సోదరభావంతో శాంతియుత వాతావరణంలో జీవితం గడిపే రకంగా ప్రయత్నం చేసే పార్టీ. అంతేకాకుండా అసలు ముస్లింలకి సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా అందే అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే అందినాయి. గతంలో ఏవి ఉండేవి కావు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముస్లిం ఓట్లు దండుకునేది కానీ ముస్లింలకు ఎటువంటి ఆర్థికపరమైన సహకారం చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత